హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలానే సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనము నోటిఫికేషన్ వీడియో చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా నోటిఫికేషన్ వీడియో చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో అండ్ అలానే ఐకార్డ్లో నేను నోటిఫికేషన్ వీడియోకి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ వీడియో ద్వారాగా నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాము. సో ముందుగా ఇక్కడ మనం గమనించినట్లయితే సెలక్షన్ ప్యాటర్న్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి 10th క్లాస్ బేస్ పైన అండ్ అలానే ఇంటర్మీడియట్ బేస్ పైన అండ్ అలానే గ్రాడ్యుయేషన్ బేస్ పైన అప్లై చేసుకోవచ్చు. మనము ఏ క్వాలిఫికేషన్ ని బేస్ చేసుకొని అప్లై చేస్తే ఆ క్వాలిఫికేషన్ తగ్గ ఎగ్జామినేషన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ అలానే గ్రాడ్యుయేషన్ సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేసుకున్నట్లయితే 10th క్లాస్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒక రోజు, ఇంటర్మీడియట్ బేస్డ్ ఎగ్జామినేషన్ మరొక రోజు, గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఎగ్జామినేషన్ మరొక రోజు రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ లో మనకి వేరియేషన్స్ ఉంటాయి. ముందుగా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గమనించినట్లయితే సో మొత్తం మనకి 4 సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ సెక్షన్ జనరల్ ఇంటెలిజెన్స్, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. సెకండ్ సెక్షన్ జనరల్ అవేర్నెస్, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. థర్డ్ సెక్షన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ కి. ఫోర్త్ సెక్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ కి. టోటల్ 200 మార్క్స్ కి మనకైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 60 మినిట్స్ టైం అనేది ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ కి మనకి 2 మార్క్స్ వస్తాయి. ప్రతి రాంగ్ ఆన్సర్ కి హాఫ్ మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఎంసీక్యూస్ రూపంలో మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, లేదా డేటా ఎంట్రీ టెస్ట్, లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ మనం ఏ జాబ్ కి అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ జాబ్ ని బేస్ చేసుకొని ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లు అనేవి ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్. సో వీటికి స్కోర్ అనేది ఉండదు. మనకి ఎగ్జామినేషన్ లో వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకునే క్యాండిడేట్స్ ని మనకైతే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మీరు 10th క్లాస్ బేస్ పైన మీరు అప్లై చేస్తూ ఉన్నట్లయితే మీకు ఈ సిలబస్ వర్తిస్తుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి చూసినట్లయితే మనకి వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కువగా నాన్ వర్బల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా అయితే మనకి ఇక్కడ సిలబస్ డీటెయిల్స్ లో తెలుస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్మెంట్, డిసిజన్ మేకింగ్, విజువల్ మెమరీ, discriminating, observation, relationship concepts, figure classification, arithmetical number series, నాన్ వర్బల్ సిరీస్ కి సంబంధించి మన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే ఐడియాస్ అండ్ సింబల్స్ అండ్ రిలేషన్షిప్స్, అర్థమెటికల్ కంప్యూటేషన్ అండ్ అదర్ అనలిటికల్ ఫంక్షన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ సిలబస్ మెన్షన్ చేశారు. సో ఇవన్నీ మనకి 10th క్లాస్ స్టాండర్డ్ లోనే మనకైతే అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించి క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి కరెంట్ ఈవెంట్స్, దట్ మీన్స్ కరెంట్ అఫైర్స్ అనేది మనకు అడుగుతూ జరుగుతుంది. అండ్ అలానే ఇండియా అండ్ ఇండియా నైబరింగ్ కంట్రీస్ కి సంబంధించిన స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలిటీ ఇంక్లూడింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది. పెద్దగా డీప్ కి అయితే వెళ్ళరు 10th క్లాస్ స్టాండర్డ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి చూసినట్లయితే మనకి నెంబర్ సిస్టమ్, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ పైన మనకి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ టైమ్ అండ్ వర్క్ కి సంబంధించిన మనకి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి చూసినట్లయితే బేసిక్ ఇంగ్లీష్ అనేది మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ అలానే కరెక్షన్స్ అనేవి మనకు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఎగ్జామినేషన్ కి మనం సిలబస్ చూసినట్లయితే మనకి ఇక్కడ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రెండు మనకైతే అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్,
నెంబర్ అనాలజీ, ట్రెండ్స్, ఫిగర్ అనాలజీ, స్పేస్ ఓరియంటేషన్, క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, నెంబర్ క్లాసిఫికేషన్, ఫిగర్ క్లాసిఫికేషన్, పంచ్డ్ హోల్స్ ఆర్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్, ఫిగరల్ ప్యాటర్న్, నెంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ అదర్ టాపిక్స్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతామని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ సైన్స్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ కి సంబంధించి హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలిటీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ కి సంబంధించి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి చూసినట్లయితే నెంబర్ సిస్టమ్, కంప్యూటింగ్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్ అండ్ ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, పార్ట్నర్షిప్ బిజినెస్, మిక్చర్ అండ్ డెలిగేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఆల్జిబ్రా నుంచి మనకి బేసిక్ ఆల్జిబ్రా, ఐడెంటిటీస్ ఆఫ్ స్కూల్ ఆల్జిబ్రా అండ్ ఎలిమెంటరీ సర్ట్స్ అండ్ గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అండ్ జామెట్రీ నుంచి మనకి ఇక్కడ triangles and its various kinds of centers, similarities of triangles, circles and chords, tangents, angles, common tangents to two or more circles, and అలానే mensuration కి సంబంధించి చూసినట్లయితే triangle, quadrilaterals, regular polygons, circles, right prism, right circular cone, right circular cylinder, sphere, hemisphere, regular right pyramid with triangular or square base మనకి ఇక్కడ అడుగుతాం జరుగుతుంది. అండ్ అలానే ట్రిగ్నోమెట్రీ ఫ్రెండ్స్, ట్రిగ్నోమెట్రీకి సంబంధించి హైట్స్ అండ్ డిస్టెన్స్, స్టాండర్డ్ ఐడెంటిటీస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పైన మనకైతే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి ఫ్రెండ్స్, సో స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్ ఆర్ హోమోనిమ్స్, antonyms, spellings, misspelled words, idioms and phrases, one word substitutions, improvement of sentences, active or passive voice of verbs, conversion into direct or indirect narration, shuffling of sentence in a passage, close passage, comprehension passage కి సంబంధించి మన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ అలానే మనం ఇక్కడ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి మనం చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ కూడా మనకి ఇంటర్మీడియట్ కి సంబంధించి ఏవైతే సిలబస్ ఇప్పుడు మాట్లాడుకున్నామో అవే సిలబస్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఇంటర్మీడియట్ బేస్డ్ ఎగ్జామినేషన్ కి ఆ ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్ కి మనకైతే గ్రాడ్యుయేషన్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి మనకు అడగడం జరుగుతుంది. ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ అలానే సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.